యాక్చువల్గా మేము మార్నింగే వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు కాస్త వేరే పని మీద లేట్ అయ్యింది. అయితే మాత్రము 10-11:30కే బయలుదేరినాము ఇక్కడి నుంచి. పోయేపాటికి దాదాపు 2-2:30 అయింది. బాగా ఎండలు, అసలు తట్టుకోలేము ఎండలు. అయితే చాలా ఎండలు ఉన్నాయి. మధ్యలో పోలీసు వాళ్ళు వేరే పట్టుకునేసి 1000 రూపాయలు ఫైన్ అడిగారు, త్రిబుల్ రైడ్లో పోతున్నారు అనేసి. తర్వాత మళ్ళా మేము చెప్పాం, సార్ మేము లేదు సార్ పైసలు తెచ్చుకోలేదు, ఏం లేదు, హెల్మెట్ వేరే లేదని హెల్మెట్ కూడా వేశారు ఫైను. ఫైనల్గా అది ఇది మాట్లాడేసి 500 మాట్లాడేసి 500 ఇచ్చేసి స్లిప్ ఇచ్చారు. ఈ స్లిప్ పెట్టుకోండి, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరు అడగరు, పొరపాటున ఒకవేళ పోలీసు వాళ్ళు అడిగితే కనుక ఈ స్లిప్ చూపించండి అని చెప్పి పంపించేశారు అనమాట. థ్యాంక్ గాడ్ అనుకొని సరేలే ఏదైతే ఉంది బయలుదేరి వెళ్ళిపోయినాము. కరెక్ట్గా పోయి చూసుకొని అంత దర్శనం చేసుకున్నాం. ఇక్కడ చాలా బాగా జరిగింది. యాక్చువల్గా మేము ముందుకు వెళ్ళాల్సింది, పోయి లెఫ్ట్కి వెళ్ళాము. మళ్ళీ వేరే వాళ్ళని అడిగితే అన్న ఇట్లా కాదు, కొంచెం బ్యాక్ సైడ్ పోయి మళ్ళీ రైట్కి తీసుకోండి అన్నారు. మళ్ళీ రైట్కి తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇది సద్గురు సన్నిధి. ఇగ్గో ఇక్కడ పెద్ద ఆర్చ్ ఉంది, చూసారా కదా, చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్నేషనల్ రెస్టారెంట్, అది హోటల్ అండ్ రెస్టారెంట్, చాలా బాగుంది. సూపర్. మా జర్నీ చాలా బాగా జరిగింది. కాకపోతే ఒకటే మాకు బాధ వేసింది, అనవసరంగా హెల్మెట్ తీసుకొని దాదాపు మేము యలహంక ఏరియాలో ఉంటాము. అక్కడి నుంచి చిక్బల్లాపురం ఆదియోగి దగ్గరికి పోవాలంటే థింక్ 45-60 కిలోమీటర్లు అనుకుంటా వస్తుంది. వెళ్ళాము. వెళ్ళి చూసుకొని నేను, నా ఫ్రెండ్ కాంతరాజు, వాళ్ళ బామర్ది అంతా కలిసి వెళ్ళాము ఒకే బండ్లోనే పోయి చూసుకొని మంచిగా దర్శనం చేసుకొని బాగా చూసుకొని కాసేపు కూర్చొని అక్కడ చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. ఫ్రంట్ వెళ్ళగానే ద్వారం ఉంటుంది కదా, ముఖద్వారం, ఆ ముఖద్వారంలో చాలామంది కూర్చుంటారు అన్నమాట. అక్కడ కూర్చొని కాసేపు సేద తీర్చుకుంటారు. అంటే అక్కడ కూర్చున్నాము ఒక 10-20 నిమిషాలు, లేవబుద్ధి కాలేదు. అంటే అంత చల్లగా ఉందన్నమాట. చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణము, చల్లని ప్రదేశము. కొంచెంసేపు 10 నిమిషాలు చాలా మైండ్ ఫ్రెష్ అయ్యింది, మంచిగా ఉందన్నమాట. అతన్ని ధ్యానించాము, శివుణ్ణి ధ్యానించి కాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ తర్వాత బయటకు వచ్చాము. అక్కడ పోతే ఏమన్నా కూల్ డ్రింక్స్ ఏమన్నా తాగుదామంటే ఓన్లీ క్యాష్ మాత్రమేనంట. క్యాష్ ఇస్తేనే అక్కడ, లేదంటే ఫోన్పే, గూగుల్ పే ఇదేది వర్క్ అవ్వవు అక్కడ. సరేనా, మేము చూసాము అందరినీ, ప్రతి ఒక్క అంగడిలోనూ అడిగితే ఫైనల్గా లాస్ట్ వాటర్ బాటిల్ కూడా వాళ్ళు ఫోన్పే లేదన్నారు. అంటే మొత్తానికి టోటల్గా ఫోన్పే అనేది అక్కడ వర్క్ లేదనమాట. మీరు ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పకుండా క్యాష్ తీసుకెళ్ళండి అక్కడ. అంటే పైసలు పెట్టుకోండి, ఎక్స్ట్రా ఒక 500-1000 అట్లా మీ ఖర్చుల కోసం పెట్టుకునేసి వెళ్ళండి తప్పకుండా. అయితే మంచిగానే ఉంది, చూడాల్సిన ప్లేస్ మొత్తానికి. ఇప్పుడు తమిళనాడుకి దీనికి పోలిస్తే తమిళనాడుకు అయితే మనం అదిగో దగ్గరకు వచ్చేసాం. చూడండి, కాస్త ఇక్కడి నుంచి దాదాపు కనబడుతుంది చూడు ఆదియోగి, ఈషా ఫౌండేషన్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ సైడు ఉన్నటువంటి హోటల్స్ ఇవి కనబడేటివి మొత్తము, ఇవి అక్కడ పక్కనే ఉన్నటువంటి హోటల్స్. పైసలు క్యాష్ పెట్టుకోవాలప్ప, ముందే చెప్తున్నాను. ఫోన్పే అయితే అక్కడ వర్క్ అవ్వదు, సరేనా. క్యాష్ పెట్టుకొని వెళ్ళండి, సరేనా. తెలిసిన వాళ్ళకైతే కాదండి ఇది. తెలియని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం పోయేవాళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నాము.
కొంతమంది ఉంటారు కదా, మాకు తెలుసులేవయ్యా అది ఇది అని అంటే పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతుంటారు. అలాంటి వాళ్ళకైతే కాదు. ఇక్కడ ఎంట్రీ గేటు ఐ థింక్ 30 రూపీస్ ఏం తీసుకుంటారు టూ వీలర్కి అయితే. పెద్ద గాడీల కంటే నాకు తెలిసి ఒక 100 లేదా 70 అట్లా ఏమన్నా ఉంటుంది అనుకుంటా. మా వెహికల్కి టూ వీలర్కి వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారండి. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది, చాలా విశాలమైన ప్రదేశము. పార్కింగ్ బాగుంది బండి పెట్టుకోవడానికి. టూ వీలర్సే కాదు, 4 వీలర్స్. 11:40కి బయలుదేరాము. ఇక్కడ ఎంత అయింది శివ? టైం చూడలేదు, 1:20 అయింది. కరెక్ట్గా 2 అవర్స్ పట్టింది కదా, 2 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్. తప్పకుండా రాండి, ప్లేస్ అయితే చాలా బాగుంది. చిక్బల్లాపూర్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. చూడండి, పార్కింగ్ చేసుకుంటే కానీ బాగుంది. ఇదేనండి ముఖద్వారము. ఇలా వెళ్ళాలి లోపలికి. ఇదే ప్లేస్లోనే ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకున్నాము. ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుంది. ఇక్కడ టెంకాయ కూడా అమ్ముతుంటారు, కావాలంటే అటు సైడ్ వెళ్తే టెంకాయ దొరుకుతుంది, తీసుకొని అక్కడ కొట్టుకోవచ్చు. సరేనా? కాసేపు మనస్ఫూర్తిగా ఆ యొక్క ఆదియోగిని తలుచుకొని మనసులో ఏదైనా కోరిక అనుకోండి, తప్పకుండా విజయాన్ని స్వీకరిస్తారు అనుకుంటున్నాను. నేనైతే ఆ ఆదియోగి మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. అదిగో మన ఆదియోగి మన కంటికి ఇప్పుడిప్పుడే కనబడుతున్నాడు. వచ్చేసాము, చూడండి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఓకే, చూడండి, ఎక్సలెంట్, చాలా బాగుందబ్బా. వావ్, ఇంత అద్భుతమైనటువంటి ఆదియోగిని ఇప్పుడే చూస్తున్నా. అఫ్కోర్స్ తమిళనాడులో ఉందిలేండి, మనం అంత దూరం పోలేము, చూడలేదు. ఇదైతే మనకు దగ్గరలో ఉంది కాబట్టి బాగుంది. ఇది చుట్టుపక్కన ఇటు సైడ్ అద్దా ఇంకా ఇప్పుడిప్పుడేనండి, అంతా చాలా జరగాలి పనులు. అది చూడు, జనాలు సండే కదా చాలామంది వచ్చారు. అంతా అక్కడ పోతే ముందుకు వెళ్తే మాత్రం అంతా సెల్ఫీలు, టిక్ టాక్లు, ఇన్స్టాగ్రాములు, మోజు యాపులన్నీ పడిపోతారు తప్ప ఆ దేవుణ్ణి మాత్రం చూడరు. అది నేనైతే బాగా చూశానండి. అఫ్కోర్స్ నేను కన్నా వీడియో చేశాను అనుకోండి,